ఏపీలో నేడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. 6,100 పోస్టులతో విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నేటి నుంచి ఈ నెల ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వినాయకరావు ఫోన్ లైన్లో ఉన్నారు. వినాయకరావు, ఏకంగా 6,100 పోస్టులతోటి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 6,100 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో 2,280 ఎస్జిటీలు, అదేవిధంగా 2,299 స్కూల్ అసిస్టెంట్లు, అదే కాకుండా పీజీటీలు 1,264 పోస్టులు, అదేవిధంగా పీజీటీలు 215 పోస్టులు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు ఉన్నాయి. ఈ రోజు నుంచి కూడా, అంటే ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి ఫీజు చెల్లింపు గడువు అనేది ఫిబ్రవరి 22 వరకు విధించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 22 వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 5వ తేదీ నుంచి కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్చి 15 నుంచి 30 వరకు కూడా ఆన్లైన్ లోనే ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 సెషన్స్ గా ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను కూడా అన్ని జిల్లా కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెక్షన్ గాను, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరొక 2వ సెక్షన్ గా ఈ పరీక్షలను నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి పరీక్షలు నిర్వహించిన తర్వాత 31వ తేదీ నాడు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా, అంటే ఏప్రిల్ 1న ఈ ప్రాథమిక కీ మీద అభ్యంతరాలు స్వీకరించి ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల చేస్తారు. అదేవిధంగా డిఎస్సి తుది ఫలితాలు అనేది ఏప్రిల్ 7వ తేదీ నాడు రిలీజ్ చేయబోతున్నారు. పూర్తి వివరాలన్నీ కూడా ఈ csc.ap.gov.in నెట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్సైట్ లో అన్ని వివరాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటు 2018 సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు నిర్వహించడంతో పాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా వయోపరిమితి 44 ఏళ్లు విధించడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ కేటగిరీకి మరొక 5 ఏళ్లు ఈ పెంపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంగా ఈ పరీక్షలన్నిటికి కూడా విద్యాశాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వినాయక్.